దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 20th డిసెంబర్ 2025. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 4 and verse 4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారి యొక్క జననము ఏదో అకస్మాత్తుగా జరిగిపోలేదు. కాలము అంటే ముందుగానే ఒక కాలము నిర్ణయించబడ్డాది. దైవ సంకల్పంలో, దేవుని యొక్క ఆలోచనలో ఒక కాలము, నేను నా సొంత కుమారుని ఈ లోకానికి పంపించి మనల్ని రక్షించుకుంటానన్నాడు. దానికి ఒక కాలము, రైట్ టైం. కనుక క్రిస్మస్ డిడ్ నాట్ కమ్ సమ్ టైమ్, ఇట్ కేమ్ ఆన్ ద రైట్ టైం. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక సరైన సమయంలో చేసినప్పుడు, వచ్చినప్పుడు కార్యం సంపూర్తి చేస్తుంది. సమయం కాని సమయంలో కార్యం సంపూర్ణత అవ్వదు. అర్థమవుతుందండి? వర్షాకాలకు రాకముందే విత్తనాలు విత్తాలి. అర్థమవుతుందండి? వర్షాకాలం అయిన తర్వాత విత్తనాలు విత్తము, ముందు విత్తుతాము. అదేవిధంగా ఎందుకు ఫలము, గొప్ప ఫలం వస్తుంది, గొప్ప పంట వస్తుంది. అదేవిధంగా యేసు ప్రభువారు దేవుడు ఏర్పరచుకున్న లేక కాలానికి అవసరమైన సమయంలో ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను రక్షించుకుంటకు, ఆత్మలనే పంటను కొయ్యటకు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దత్తపుత్రులు కావాలనని, సో దట్ యు బికమ్ అడాప్టెడ్ సన్స్, నేను కూడా అబ్బా తండ్రి అని మనం పిలవాలని యేసు ప్రభువారు నిర్ణయింపబడిన సమయంలో ఈ లోకానికి ఆయన పంపబడ్డారు. ప్రియ సంగమా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వితౌట్ జీసస్ ఈ లోకానికి రక్షణ లేదు. యేసు ప్రభు లేకుండా మానవ కోటికి ఒక నిరీక్షణ, ఒక దిక్కు లేదు, ఒక మార్గం లేదు. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సో జీసస్ ఈజ్ ద వే. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు క్రిస్మస్ కాలంలో, నువ్వు క్రిస్మస్ వేడుకల్లో ఉన్నావేమో, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నావేమో, నీవు దత్తపుత్రులు కావాలనని నీవు ప్రయాసపడుతున్నావా? లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బట్ వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద టైమ్ వాజ్ కమ్, గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్ మేడ్ ఆఫ్ ఎ వుమన్ మేడ్ under the law. God sent forth his son made of a woman when the fullness of time has come. हिंदी में पढ़ेंगे। गलतियों का पत्र, उसमें 4 अध्याय और 4 वचन पढ़ रहे हैं। परंतु जब समय पूरा हुआ तो परमेश्वर ने अपने पुत्र को भेजा, जो स्त्री से जन्मा और व्यवस्था के अधीन उत्पन्न हुआ। प्रभु को धन्यवाद अदा करते हैं। वचन में लिखा हुआ है, परंतु जब समय पूरा हुआ, यीशु मसीह इस दुनिया में आए, मतलब यीशु मसीह आने का एक समय था और उस समय में आए। प्रिय भाइयों बहनों, यीशु मसीह ऐसा समय में आए कि आप और हम उद्धार पाए. నీవు రక్షింపబట్టకు యేసు ప్రభువారు కాలము పరిపూర్ణమైనప్పుడు రైట్ టైంలో యేసు ప్రభు వచ్చారు. నేనేం చెప్పబోతున్నాను ఈరోజు తెలుసండి? భూమి మీద ఎవరు ఎన్ని మాట్లాడుకుంటున్నా, ఈ భూమి మీద ఎవరు ఎన్ని మెసేజ్లు పెట్టుకుంటున్నా, ఈ భూమి మీద ఎవరు ఎన్ని యేసు ప్రభుకు విరోధంగా మాట్లాడుతున్నానో, జరగవలసింది జరుగుతుంది. బైబిల్ ఏమి చెబుతుందో అదే జరిగి తీరుతుంది. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు గాడ్స్ టైమింగ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రంలో నాయన. అవును తండ్రి, క్రిస్మస్ కాలం పరిపూర్ణమైనప్పుడు జరిగిందయ్యా. నీ రెండవ రాకడ
సరైన సమయంలో నువ్వు ఏర్పరచుకునే సమయంలో జరుగుతుందని నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, దేవా నీ భుజం మీద రాజ్య భారం ఉంటుందయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ లోకానికి నువ్వు రాజుగా నాయన తండ్రి నువ్వు ప్రత్యక్షము కాని ఉన్న యూదా గోత్రపు సింహంగా ప్రత్యక్షము కాని ఉన్నావు అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం ఉన్న అందరూ ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలు మంచిగా చదువుకుంటూ కృప దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి నాయన, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిటిం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతా అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం చేరున మనతో ప్రార్థన చేయబడిన అంశములతో సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.